హే ఆల్ వెల్కమ్ బ్యాక్ అండి. ఎలా ఉన్నారు మీరు అందరూ? రోజు మహాశివరాత్రి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. ఈరోజు వచ్చేసి 15th of February. సో నేను ఈరోజు యాక్చువల్గా మా ఫ్యామిలీతో మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళాం. లాస్ట్ డే కదా, అసలు అనుకోలేదు, ప్లాన్ లేదు. అందుకని నా ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఎగ్జిబిషన్ హాల్ అని పెట్టేశాను. బట్ ఈరోజు వెళ్ళాం అనమాట. సో ఇంకా ఎక్కువసేపు ఏం లేము, కొంచెం సేపు ఒక 4-5 hours ఉండి వచ్చేసాము. ఆ టైంలో నేను కొంచెం మళ్ళీ కొన్ని ఇంటికి కావాల్సినవి, కొన్ని నేను తీసుకోవాలి అని లాస్ట్ టైం మిస్ అయినవి, నాకు ఇంకా మంచిగా డీల్లో వస్తుంది ఇంకా లాస్ట్ డే అన్నవి తీసుకున్నాను. లాస్ట్ టైం చాలామంది నా వీడియోస్కి చాలా లవ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. నా చిన్న ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్ అయింది. చాలామంది కమెంట్ చేశారు. ఐఎమ్ సో సారీ అండి, స్టాల్ నెంబర్స్ అన్నిట్లో పెట్టడం కుదరలేదు హాల్ వీడియోస్లో స్పెషల్గా. అందుకే నేను వ్లాగ్ చేశాను. వ్లాగ్లో మీకు కనిపిస్తుంది, నేను పిక్చర్స్ తీశాను, వీడియోస్ తీశాను. ఇంకొకటి, నేను ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి కొంచెం టైర్డ్ ఉన్నాను. వాయిస్ కొంచెం గట్టిగా వస్తుందో లేదో, బట్ యా, చాలా క్రౌడ్ ఉంటుంది. మీరు క్రౌడ్లో మీరు వెళ్ళలేదు అంటే చాలా క్రౌడ్ ఉంటుందండి. అసలు నేను మేనేజ్ చేయలేకపోయాను. మేము తొందరగా వచ్చేసాం బయటికి 9:15 కల్లా. చాలా అయితే క్రౌడ్ ఉంటుంది లాస్ట్ డే కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇది సండే కావడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా క్రౌడ్ అనిపించింది. శివరాత్రి వల్ల కొంచెం తక్కువ మంది వస్తున్నారని చెప్పారు, కానీ ఏమో నాకైతే అట్లా అనిపించలేదు. క్రౌడ్ చాలా ఉంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి షాపింగ్ చేసి బయటికి రావడం బెటర్ ఇలాంటి లాస్ట్ డేస్లో మీరు వెళ్ళాలనుకుంటే. ప్లస్ చాయిసెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే మొత్తం వాళ్ళది స్టాక్ అయిపోతుంటుంది కదా. ఏదైతే మిగిలిన పీస్ అలాంటివి ఉంటాయో మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ అవే ఉంటాయి. కొంచెం బార్గెన్ చేసే స్టోర్స్ అక్కడిక్కడ చేస్తారు. ఇంకా మీకు స్టార్టింగ్లో మిడిల్లో 500కి వచ్చేది ఇప్పుడు 450కి ఇవ్వడం, అట్లా 50 రూపీస్ అలా డిఫరెన్స్లో ఉంది. కానీ చాలా మేజర్ క్లియరెన్స్ అయితే ఏం లేదు. క్లియరెన్స్ అని రాస్తున్నారు అంతే, సేల్ క్లియరెన్స్ అని, కానీ అవే కాస్ట్ ఉంది. వాళ్ళు జస్ట్ గిమ్మిక్ లాగా 1000కి 2 బెడ్షీట్స్ ఉంటే దాన్ని 500కి ఈచ్ బెడ్షీట్ అన్నట్టు పెడుతున్నారు అట్లా అనమాట. అంటే మనకి టు విజువలైజ్, టు అండర్స్టాండ్, మనకి ఈజీగా 500కి బెడ్షీట్ అన్నట్టు అలా అనుకోవడానికి అలా పెడుతున్నాను అనమాట. కొన్నిట్లో కొద్దిగా ఓకే, బట్ అన్నిట్లో అయితే నాకు రాలే. ఉంటుంది ఇది 1 cot బెడ్షీట్ అనమాట. ఇది 2+3+2 టైప్ సెట్. ఇది అన్నమాట. ఇది ఇలా పీకాక్ వచ్చాయి. సో ఇలా 3 కవర్స్ వచ్చాయి అనమాట. మొత్తము ఇలా 3 కవర్స్ వచ్చాయి. ది 1 cot పిల్లో కవర్స్ అనమాట. ప్లస్ సైడ్ ది 1 పెద్ద పిల్లోస్ ఉంటాయి కదా, దానికి 2 వచ్చాయి అనమాట. ఇట్లా ఇలా 850 చెప్పారు. లాస్ట్కి ఇంకా 600కి ఇచ్చారనమాట. ఇంకా అంతకన్నా తగ్గలేదు వాళ్ళే. కర్రీ దగ్గర ఆ స్టాల్స్లో వాక్ చేస్తున్నాం. అసలు నాకు అర్థం కాలేదు, దొరకట్లేదు చికెన్ కర్రీ స్టాల్స్ అనమాట. మిస్ అయిపోయినట్టు అనిపించింది. అక్కడ వస్తుంటే ఒక దాంట్లో ఇట్లా హ్యాంగ్ చేసి అమ్ముతారు కదా, అక్కడ 300కి ప్యాంట్స్ అని అమ్మారు. సో నేను ఈ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా సెల్ఫ్ వర్క్లో వచ్చింది, కలర్లో 250 పడింది. క్లాత్ బాగానే ఉంది, కానీ ఇది చికెన్ కర్రీ హ్యాండ్ వర్క్ అయితే కాదు, ఇది చికెన్ కర్రీ వర్క్. ఇంకో కలర్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇందులో డ్యామేజెస్ అవి చూసి తీసుకోవాలి. సో సెకండ్ ప్యాంట్ వచ్చేసి ఇది కింద ఇలా వర్క్ వచ్చిందనమాట. నా దగ్గర కుర్తా ఉంది ఒకటి, దానికోసం ఇది సూట్ అవుతుందని తీసుకున్నాను. ఇంకోటి ఇది నా దగ్గర వైట్ కుర్తా ఉంది కాటన్ది, దానికి ఇది బాగుంటుందని తీసుకున్నాను అనమాట. సో ఈ 2 కలిపి 500 రూపీస్ అనమాట. యాక్చువల్గా 300 రూపీస్, బట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒక్క ప్యాంట్ 400 రూపీస్ అని అమ్ముతున్నారు, సేమ్ ప్యాంట్స్ అనమాట. సో ఇంకా అలా డిఫరెంట్గా ప్రైస్ రేంజెస్ పెట్టి అమ్మేస్తున్నారు. లాస్ట్ డే చూసి తీసుకోవాలన్నమాట. బెంగాలీ హ్యాండ్లూమ్ స్టాల్కి వెళ్ళాను కదా లాస్ట్ టైం కూడా, నేను పెట్టాను బెంగాల్ హ్యాండ్లూమ్ స్టాల్ అనేసి. ఆ స్టాల్కి మళ్ళీ వెళ్ళాను అనమాట. అది యాక్చువల్గా గేట్ నెంబర్ 3 దగ్గర ఉంది. ఆ స్టాల్కి వెళ్ళాను. అక్కడ వచ్చేసి శారీస్ ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నాం కదా, ఆ భయ్య గుర్తుపట్టి మళ్ళీ శారీస్ తీసుకుంటాను. శారీస్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, డ్రెస్ మెటీరియల్ చూద్దామని చూస్తున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది డ్రెస్ మెటీరియల్ అయితే. ఇది వీళ్ళదైతే ఇక్కడ స్టోర్ లేదు, వీళ్ళది అది బెంగాల్లోనే ఉందన్నమాట. నెక్ దగ్గర వచ్చి కిందంతా ఇలా వర్క్ వస్తుంది, మొత్తం ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది ఇది చున్నీ అయితే. ఇదిగోండి, బాగుంది కదా, నాకు ఈ కలర్ నచ్చింది అనమాట. ఇది కైండ్ ఆఫ్ యాష్ కలర్ విత్ రెడ్ అనమాట. సో దుపట్టా ఇది జామ్దాని వర్కే వచ్చింది అనమాట. ఇది మొత్తము జామ్దాని వర్క్. సో ఇంకా ఇదైతే కోట్ చేయడం అయితే 3000
800 సంథింగ్ ఏదో చెప్పారు, 3000 చేంజ్ చెప్పారనమాట. తర్వాత లాస్ట్కి 2500కి వస్తుంది అని చెప్పారు. ఇంకా నేను ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నాను కదండి, మీ స్టోర్ వెతుక్కొని వచ్చాను అని అంటే ఇంకా మాట్లాడితే బేరం ఆడితే లాస్ట్కి ఇది వచ్చేసి 20 రెండు కలిపి రెండు తీసుకున్నాను. 100 ఏమో వచ్చినట్టుంది. ఇదిగోండి, దీని మీద ఒక్కొక్క 2800 అని ఉంది అనమాట. టాప్ ఇది దుపట్టా నాకు బాగా నచ్చింది ఇది. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి వైట్లో చూసా కానీ వైట్ నేను మేనేజ్ చేయలేనేమో తీసుకోలేదు. సెకండ్ వన్ వచ్చేసి ఇదన్నమాట, పింక్ కలర్ మీద ఇలా వర్క్ వచ్చింది. అంతా హ్యాండ్ వర్కే అండి. ఇదిగోండి ఇలా ఉంటుంది డ్రెస్. నాకు ఇది బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. దీని మీద చెట్టు లాగా ఉంటుంది అనమాట, ట్రీ టైప్లో ఉంది టాప్ అనమాట. దీనికి దుపట్టా వచ్చేసి ఇది సేమ్ కలర్లో ఫ్లవర్స్ అలా వచ్చింది, ఇలా బాగుంది కదా. సో ఇట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో శారీ పెట్టుకోవచ్చు. నాకు ఇది భలే అనిపించింది డిజైన్, చూపిస్తాను. ఇది మంచిగానే వాష్ చేసి సాఫ్ట్ అవుతుంది అన్నారు. నాకు ఎక్కువ హైట్ వస్తాయి అనమాట పెట్టుకోస్ తీసుకుంటే, నా హైట్కి అవి ఎక్కువ అనిపిస్తుంది. ఇదైతే కరెక్ట్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా వర్క్ ఉంది, మొత్తం అక్కడక్కడ మొత్తం వర్క్ వచ్చిందనమాట. సో 250 రూపీస్ అని చెప్పారు. దీంట్లో ఏమీ రాదు వాళ్ళకి, బార్గెన్ ఏం లేదని చెప్పారు. సో ఇదొకటి, ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇవి 250 పడింది అనమాట. నైట్ డ్రెస్సెస్, కొరియన్ నైట్ డ్రెస్ ఉన్నాయి కదా, 600 రూపీస్ నేను మొన్న ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎక్స్ట్రా సైజ్ అనమాట, ఎక్స్ట్రా సైజ్ కొరియన్ డ్రెస్సెస్ అని చెప్పారు. 5XL ఉన్నాయి. ఇవి యాక్చువల్గా 700కి అమ్ముతారంట. కాకపోతే ఇప్పుడు సేల్లో కాబట్టి 600కి ఇస్తున్నారు. 600 500 అన్నారు. నాకు ఇది క్వాలిటీ చాలా బాగా అనిపించింది యాక్చువల్గా మొన్న. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అనమాట. ఇదిగోండి ఇలా మేము జైల్ స్టోర్కి వెళ్ళాము. జైల్ స్టోర్లో యాంగిల్ హోల్డర్ తీసుకున్నాను అనమాట. 550 అనుకుంటా ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాను, బ్యాగ్లో ఇస్తున్నారు. అంటే హ్యాంగర్స్లో 300 రూపీస్ అని చెప్పి కుర్తా పెట్టారనమాట. కుర్తాస్ ఉన్నాయి. నా సైజులో చూస్తే నాకు ఇది ఒకటి దొరికింది. అంటే ఇంకా ఒకటి రెండు ఉన్నాయి. నాకు ఇది కలర్ నచ్చింది, ఓకే జీన్స్ మీదకి బాగుంటుంది అని అనిపించింది అనమాట. సో నేను అందుకని తీసుకున్నాను. ఇది 300 రూపీస్ పడింది అనమాట. క్వాలిటీ కూడా బాగుంది, ఏమి ఎక్కడ డ్యామేజ్ అలా ఏం లేదు, చూసే తీసుకున్నాను. బాగా అనిపించింది నాకైతే ఇది. సో వర్క్ కూడా ఉంది చూడండి, దీని మీద చికెన్ కర్రీ వర్క్ ఉంది. సో ఇది వచ్చేసి 300 రూపీస్కి తీసుకున్నాను. బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది. హ్యాండ్కి కూడా ఇలా వర్క్ వచ్చింది చూడండి. ఇది అక్క వాళ్ళ పాప కోసం తీసుకున్నది. మొత్తం ఫుల్ లెంత్ అనమాట. కింద కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, బాగుంది యాక్చువల్గా. బ్యాక్ సైడ్ కూడా ఇలా అక్కడక్కడ వర్క్ ఉంది. దీనికి ప్యాంట్ అనమాట, ఇది 2 పీస్ సెట్ ప్యాంట్. ఇది ప్యాంట్ కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట కింద. సో ఇది ఒక సెట్ తీసుకున్నాం అక్కడ. ఇది 2800 చెప్పారు. చెప్పడం అయితే ఎక్కువనే చెప్పారు, ఇంటికి తగ్గదని చెప్పారు. ఇంకా బార్గెన్ చేసి లాస్ట్కి 1300కి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా అస్సలు ఇవ్వనని చెప్పారు, కానీ ఇంకా ఇంతకుముందు తీసుకున్నామని చెప్పేసి ఇది తీసుకున్నాము. అక్క వాళ్ళ పాపకి ఇది కూడా తీసుకున్నాం అనమాట. ఇది నాకు చాలా నచ్చింది. ఇది నేను మొన్న ఒకటి తీసుకున్నాను వేరే కలర్, అది ఫ్యాబ్రిక్ అని, దానికన్నా ఇది ఇంకా సాఫ్ట్ ఉందన్నమాట. సో నేను ఓపెన్ చేయట్లేదు తన్నది కాబట్టి. ఇదిగోండి ఇలా వైట్ మీద యాష్ కలర్ వచ్చిందనమాట మొత్తము. ఇలా చాలా బాగుంది. ఇట్లా చూడండి, సెల్ఫ్ ఇట్లా వర్క్ ఉంది, మొత్తం చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. ప్యాంట్ కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట. 2 పీస్ సెట్ అనమాట ఇది, మళ్ళీ 3 పీస్ కాదు. సో ఇది కూడా మాట్లాడి లాస్ట్కి 1300 సెట్ తీసుకున్నాం అనమాట. ఆ సెట్ అనమాట. నాకు ఇది బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. కానీ వైట్ అని కొంచెం భయం ఉంది, కానీ జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. సో చూపిస్తాను నేను. బ్యూటిఫుల్ ఉంది కదా, నాకు బాగా నచ్చింది. ఇదంతా కూడా వర్క్ బాగుంది, హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది. డ్రెస్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగుంది ఇదైతే. ఇదైతే నాకు వర్త్ అనిపించిందండి. ఇలా నా ముందే చాలామంది ఈ డ్రెస్ని అడిగారు యాక్చువల్గా. సో వాళ్ళందరికీ కూడా ఇది 2800 అనే చెప్పారు. లాస్ట్కి బార్గెన్ అయితే 1800కి ఇస్తా అని చెప్పారు. సో అక్కడే నేను ఇది జీన్స్కి టాప్ తీసుకున్నాను, అక్కడ హ్యాంగ్ చేసింది అనమాట. నాకు బాగా నచ్చింది. కాస్ట్ కొంచెం ఎక్కువనే పడింది ఇదైతే, బట్ ఇదిగోండి ఇలా అయితే 2300 ఎంతో చెప్పారు. లాస్ట్కి 2000కి వస్తుందని చెప్పారు. ఇంకా నేను మాట్లాడి లాస్ట్కి నాకు తెలిసింది 800కి ఏమో ఇచ్చినట్టున్నారు. యాక్చువల్గా నేను 600కి అడిగాను, బట్ 800కి తగ్గలేదు వాళ్ళు. మళ్ళీ ఒక సెట్ తీసుకుంది ఇదన్నమాట. ఇలా డ్యువల్ షేడ్ ఉంటుంది, పైన లైట్ వచ్చి కింద ఇలా
డార్క్ టోన్ వస్తుంది అనమాట. బాగుంది, ఇది కూడా చాలా కంఫర్టబుల్ అండ్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ సెట్ వచ్చేసి అస్సలు 1500కి తగ్గదని చెప్పారు. కాకపోతే ఇంకా మాట్లాడి 1800, ఫస్ట్ అయితే 2000 చేంజ్ చెప్పారు అన్నిటికీ. ఇంకా లాస్ట్కి ఆ మిగతా సెట్స్ అన్ని 1300, ఇది మాత్రం 1400 రూపీస్ అనమాట. నేను కోవిడ్ తర్వాత ఒక ప్యాంట్ తీసుకున్నాను ఇదే షాప్లో, చాలా రోజులు వచ్చింది. సో నాకు ప్యాంట్ కూడా కావాలి, అది పాతగా అయిపోయింది అనేసి నేను ప్యాంట్ తీసుకున్నాను. ఇది ప్యూర్ మంచి కాటన్ అనమాట, స్ట్రెచబుల్ ఏం కాదు. స్ట్రెచబుల్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి, 500 రూపీస్కి ఇస్తున్నారు, కానీ వద్దని చెప్పాను. నాకు మంచి కాటన్లో కావాలన్నాను. సో ఇలా కింద ఇలా వర్క్ వస్తుంది అనమాట, మొత్తం లెగ్స్ దగ్గర ఇలా వర్క్ వస్తుంది మొత్తము. సో ఇది వచ్చేసి 950 రూపీస్ చెప్పారండి నాకు చెప్పడం. అంటే యాక్చువల్గా అయితే 1050 ఎంతో అంట, నాకు కాబట్టి 950 అలా అన్నారు. ఇంకా లాస్ట్కి మాట్లాడి 400 నుంచి అడుగుతూ వచ్చా, 400కి అస్సలు రా అన్నారు. లాస్ట్కి 600 రూపీస్కి ఇచ్చారు. కానీ క్వాలిటీ చాలా బాగుంది. నాకు చాలా కుర్తాస్ ఉన్నాయి కదా, దాని కిందకి సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఇది ఆ స్టోర్ ఉంది అక్కడ. నేను మొన్న కోటా తీసుకున్నాను అనుకున్నా, తీసుకోలేదు. సో నేను కోటా దగ్గర ఈ మెటీరియల్స్ తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది, ఇంకా తగ్గించి అడిగి తీసుకున్నాను. ఇదన్నమాట ఫస్ట్ వన్ వచ్చి. దీంట్లో ఏం డిజైన్ ఉండదు, మొత్తం ఇంతే ఉంటుంది. ఇలా మొత్తం ఇది పింక్ కలర్ మీద గోల్డెన్ లైన్స్ అనమాట. ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి, ఇంతే అనమాట. లాస్ట్ టైం తీసుకున్న దానికి యాక్చువల్గా వాళ్ళు లైనింగ్ లెగ్గిన్ టైప్లో ఇచ్చారు, దాన్ని నేనే లైనింగ్గా యూజ్ చేసుకున్నాను అనమాట అదే డ్రెస్కి. కాకపోతే ఈసారి అసలు ఏ షాప్స్లో అలా ఇవ్వట్లేదు. రోజ్ గోల్డ్వి డిఫరెంట్ షిమ్మరీ టైప్ ఆఫ్ ఉన్నాయి, కానీ నాకు అది అంతగా నచ్చలేదు. దీనికి దుప్పట్టా వచ్చి ఇలా వస్తుంది అనమాట, మొత్తం ఇలా గోటాపట్టి టైప్ వచ్చేసి ఇక్కడంతా ఇది ప్లాస్టిక్ అండి, రియల్ మిర్రర్స్ కాదు, ఇలా వస్తుంది. బట్ ఫ్యాబ్రిక్కి కాస్ట్ ఎక్కువ అనమాట. ఫస్ట్ వన్ ఇక్కడ తీసుకుంది ఈ ఫ్యాబ్రిక్ అనమాట. నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇదనమాట నెక్ దగ్గర ఇలా వస్తుంది, కిందంతా ఇలా వస్తుంది అనమాట వర్క్. ఇది కైండ్ ఆఫ్ మస్క్ మెలన్ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. దాని మీద పింక్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ ఇలా వచ్చాయి అనమాట. దీనికి వచ్చేసి దుపట్టా ఇలా ఉంటుంది ప్లెయిన్, అక్కడక్కడ చిన్న ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో ఇది సెకండ్ వన్ ఇక్కడ తీసుకుంది. ఫస్ట్ వచ్చేసి ఇదనమాట. నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది యాక్చువల్గా. ఇది పింక్ కలర్ అనమాట. దీని మీద ఇలా హంస డిజైన్స్ వచ్చాయి మొత్తం. అంటే మొత్తం పైన వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుంది, తర్వాత కింద వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది అనమాట. దీనికి నాకు ఇది బాగా నచ్చింది. యాక్చువల్గా డిస్ప్లేలో ఉండిందనమాట, నాకు బాగా నచ్చింది. ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ డే కదా, కలర్ ఆప్షన్స్ అసలు లేవు ఎక్కువ అనమాట. కొన్నే ఉన్నాయి కలర్ ఆప్షన్స్ లాస్ట్ డే అనేసి. దీని దుప్పట్టా వచ్చేసి ఇదనమాట, ఇలా ఈ కలర్. ఈ కాంబినేషన్ నచ్చింది నాకు యాక్చువల్గా. ఈ డ్రెస్కి ఈ దుప్పట్టా కలర్కి కాంబినేషన్ నాకు బాగా అనిపించింది. సో ఈ కోటా దగ్గర ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి ఈచ్ వచ్చేసి 1800 చెప్పారు. ఇది ఈచ్ వచ్చేసి అనమాట. అది వచ్చేసి 2500. యాక్చువల్గా 4000 చేంజ్ ఎంత అవుతుంది, వాళ్ళు డిస్కౌంట్ తర్వాత 3700 3800 చెప్పారు. నేను బార్గెన్ చేసి లాస్ట్కి 27 ఎంతో ఇచ్చినట్టున్నాను, మొత్తం అన్నీ కలిపి 3 డ్రెస్సెస్కి అనమాట. స్టాల్ ఉందన్నమాట. ఇదేంటి బన్సల్స్ అనేసి సిస్టర్ కోసం ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. కాకపోతే అక్కడ చాలా బాగున్నాయి, యాక్చువల్గా బాగున్నాయి కలెక్షన్, చాలా ట్రెండీ న్యూ కలెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ డే అవడం వల్ల సైజెస్ లేవంట అక్కడ. ఇవి చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా మంచిగా ఇస్తాను యాక్చువల్గా. కాకపోతే అక్కడ కలర్స్ సైజెస్ లేవన్నమాట, అది ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి ఇది చందేరి, ప్యూర్ చందేరి అనమాట. ఇది ఈ టాప్ తీసుకున్నాను నేనైతే, నాకు ఇది నచ్చింది సెట్. ఇది ఎప్పటికైనా కొంచెం ఏదైనా మీటింగ్స్లో అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఓపెన్ చేయడం కూడా నాకు మనసు ఇట్లా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా మొత్తము వర్క్ అయితే చాలా బాగుంది. క్లాత్ ఇదంతా బ్యూటిఫుల్ ఉందన్నమాట. దానికి ప్యాంట్ కూడా ఇలా వర్క్ వచ్చిందనమాట, బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది. క్వాలిటీ తెలుస్తుంది మనకు డిఫరెన్స్ యాక్చువల్గా. సో 3500 చెప్పారు. లాస్ట్కి ఇది 1800కి ఎంతో ఇచ్చినట్టున్నారండి. 1800కి ఇచ్చారు. ఇది అసలు తగ్గలేదు, ఇంకా చాలా బాగుంది. 1500కి ఇస్తే బాగుండి అనిపించింది, 1500కి అస్సలు ఇవ్వలేదు. ఇది ఇంకా 1800కి ఇచ్చారు. ఈ మెటీరియల్ తీసుకున్నాను ఇక్కడ, నాకు బాగా నచ్చింది మెటీరియల్ అయితే. ఇది కోట్ చేయడం అయితే 6000 కోట్ చేశారు. ఇది మొత్తం ప్యూర్ మస్లిన్ అనమాట. మస్లిన్ మీద హ్యాండ్ వర్క్ ఉంది. ఇది ఇలా 2 కలర్సే ఉన్నాయి. ఇది ఇంకోటి పింక్లో ఉందన్నమాట. ఇలా ఫ్యాబ్రిక్ మీద కూడా ఇట్లా ఫ్లవర్స్ బై డిఫాల్ట్ ఇలా ప్రింట్ ఉంది చూడండి. ఇది
ఇక్కడ కనిపిస్తుంది ఇలా. ఇది బాగా నచ్చింది అనమాట నాకు. హ్యాంగ్ చేసి ఉండే అనమాట, అదే పీస్ ఇచ్చేసారు డైరెక్ట్గా, వేరేది లేదు అనేసి. టాప్, దాన్ని దుపట్టా వచ్చేసి ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ చిన్న బూటీ అలా వస్తుంది అనమాట. ఇది ఓన్లీ 2 పీస్ అనమాట, దుపట్టా అండ్ టాప్. దీనికి ప్యాంట్ ఏం లేదు. ఇది వచ్చేసి లాస్ట్కి 2200 ఎంతకో కాదు 225 ఎంతో తీసుకున్నారండి దీనికి. ఇది మస్లిన్, ప్యూర్ మస్లిన్ అనమాట. సో క్లాత్కే పెట్టొచ్చు కాస్ట్. కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. ఐ విష్ మేబీ అంతకుముందు నేను వెళ్ళుంటే బాగుండేదేమో అనిపించింది. స్టోర్కి వెళ్ళలేదు నేను అప్పుడు. సిస్టర్కి ఒక టాప్ కావాలని చెప్పారు, ఒక స్టాల్లో ఇవి టాప్ చూసాను అనమాట. ఇది వాళ్ళు చందేరి సిల్క్ అని అన్నారు. ఇది చూడండి, చూపిస్తాను. ఇది టాప్ అనమాట. ఇది ఇలా ఉంటుంది వర్క్ అంతా, ఇలా లాంగ్ టాప్ అనమాట. చందేరి సిల్క్ అని అన్నారు, కానీ ఇది చందేరి సిల్క్ అది, ఇది మిక్స్ అనమాట. ఇది చూస్తే తెలిసిపోతుంది మిక్స్ ఇది. కానీ దీని మీద ఇలా లైట్ వర్క్ ఉందన్నమాట. హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారనమాట. జస్ట్ టాప్ ఇది. చెప్పడం అయితే హ్యాంగర్లో ఉంది, బాగుంది. చెప్పడం అయితే సమ్ 1800 1900 చెప్పారు. లాస్ట్కి ఇది 700 అనుకుంటే ఇచ్చింది, 700 రూపీస్. నేను ఇది సెల్ఫ్ కలర్లో ఇది ఒకటే పీస్ ఉంది అంట. నాకు వైట్, దీని మీద వైట్ నచ్చింది కానీ సెల్ఫ్ కలర్లో ఇది ఒకటే ఉందన్న. సరే అనమాట, సెల్ఫ్ కలర్ నాకు బాగా నచ్చింది. సేమ్ ఇది కూడా 700 రూపీస్కి ఇచ్చేసారు. హ్యాంగర్స్లో బయట 700 అని అమ్ముతున్నారు కానీ అవి నాకు అంత నచ్చలేదు. బట్ వెళ్ళేటప్పుడు అక్కడ బయట ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఈ స్టాల్స్లో, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. సో నేను ఈ ఒక ఇయర్ రింగ్ ఇంకా సరే లోపలైనా 150, కాకపోతే కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఈరోజు రష్ ఉంటుంది కదా, లోపల దొరికే ఛాన్స్ ఉంటుంది లేదని చెప్పి నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. 150 రూపీస్. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఇది ఒకటి తీసుకున్నాను. వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు అదే స్టాల్ అక్కడ ఉంది, అయినా 100కి 100 ఎనీథింగ్ ఫర్ 100 అని సేల్ చేస్తున్నాం. నేను చూసి ఆయన నన్ను గుర్తుపట్టాడు. అదేంటి భయ్య వెళ్ళేటప్పుడు నేను అడిగితే నాకు ఇవ్వలేదంటే, లేదు మేడం, ఇంకా లెఫ్ట్ అవుట్ పీసెస్ మేము ఇంకా అలా సేల్ చేసేస్తాము అని అన్నారనమాట. కాకపోతే దీని క్వాలిటీ చూస్తే కొంచెం డిఫరెన్స్ ఉంది, వెనకాల అంత అంత క్లియర్ లేదు. బట్ ఇది ఆల్రెడీ నేను మొన్న తీసుకున్న, అందులోనే డిఫరెంట్ కలర్ అనమాట. ఇది 100 రూపీస్కే పడింది సేమ్ షాప్లో. ఇది బ్యూటిఫుల్ ఉంది కదా, 100 రూపీస్కి పడింది అనమాట. యాక్చువల్లీ ఇది 150కి నేను మొన్న తీసుకున్నాను ఒక షాప్లో లోపల. ఈ క్వాలిటీ బాగున్నాయి మళ్ళీ దీనిది, ఈ వెనకాల క్వాలిటీ. ఇది కూడా 100 రూపీస్ అనమాట. ఎనీథింగ్ ఫర్ 100 అన్నారు కదా, ఇది కూడా 100 రూపీస్. లాస్ట్ వచ్చేసి ఇదనమాట, ఇది కూడా 100 రూపీస్. సో ఈ 3 వచ్చేసి నేను 100 రూపీస్కి తీసుకున్నాను. మొన్న ఆల్రెడీ నేను ఒక 2 or 3 తీసుకున్నట్టు నా 150 రూపీస్ పెట్టి. అదే అనిపించింది లాస్ట్ డే 100 రూపీస్కి ఇచ్చేస్తున్నానని. కాకపోతే లాస్ట్ డే వరకు వెయిట్ చేయాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే కొన్ని ఉంటాయి సెలెక్షన్ ఆప్షన్స్, కొన్ని ఉండవు. మళ్ళీ వాళ్ళు అదే కాస్ట్కి ఇస్తారో తెలీదు. బట్ నచ్చితే తీసేసుకోవడం, ఇంకెక్కువ కావాలి అనుకుంటే వెయిట్ చేయడం బెటర్ అనమాట. ఇది 150కి తీసుకున్నాను. ఇదైతే బయటికి వచ్చిన తర్వాత గేట్ 2 దగ్గర మా మదర్ వచ్చేసి ఇది గిఫ్ట్ పర్పస్ తీసుకుందాంలే, ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది మాట్లాడుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది ఎంత తక్కువకి ఇచ్చారు, కాస్ట్ అయితే నాకు గుర్తులేదండి. ఇవి బయట తీసుకుంది మమ్మీ, మరి ఎంతకి ఇచ్చారో పర్ల్స్కి. ఆయన బర్న్ చేసి కూడా చూపిస్తున్నాడు. నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట గిఫ్టింగ్ పర్పస్కి. జైపూర్ స్టాల్ మొన్న వెళ్ళినప్పుడు నేను తీసుకోలే కదా, మళ్ళీ వెళ్తే అక్కడ తీసుకున్నాను అనమాట. ఫిక్స్డ్ ప్రైస్, ఇంకా అసలు తగ్గించట్లేదు. ఇది ఏమంటారు, బ్యాగ్ మోడల్లో అయితే 600 రూపీస్ అంటే, ఇదైతే 500 రూపీస్ అని అన్నారు. అస్సలు తగ్గించట్లేదు, ఫిక్స్ ప్రైస్ అన్నారు. ఇంకా సరే అని అక్కడ బ్లూ అవన్నీ ఉన్నాయి. నాకు ఎందుకు ఈ కలర్ బాగా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట, సమ్మర్ వైబ్స్ అనిపించింది. అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. 500 రూపీస్. లోపలంతా క్లాత్దే ఉంది, ఇక్కడ వచ్చేసి పాకెట్ ఉంది. క్వాలిటీ ఆఫ్ జిప్ కూడా బాగుంది. తర్వాత ఈ పౌచ్ తీసుకున్నాను, నాకు ఇది బాగా నచ్చింది. ఇది కూడా అస్సలు తగ్గలేదు, 500 రూపీస్ అన్నారు. అయితే ఇందులో వచ్చేసి 3 ఉంటాయి అన్నమాట. అండ్ లోపల యాక్చువల్గా లైనింగ్ ఉంది, వాటర్ ప్రూఫ్ లైనింగ్, నాకు మంచిగా అనిపించింది అదొకటి. సో ఇది బిగ్ పౌచ్ అనమాట బయట. తర్వాత ఇది సెకండ్ సైజ్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి థర్డ్ వన్ అనమాట. సో నేను జైపూర్ బ్లాగ్స్లో చాలామంది షాపింగ్ చేయడం చూశాను. ఇక అక్కడికైతే తక్కువనే ఉంటుండొచ్చు, మన దగ్గరకు వచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఇంకా అసలు తగ్గించట్లేదు. ఇదనమాట. బయట వచ్చేసి మమ్మీ తీసుకున్నారు 50 రూపీస్. ఇది ఎంతో 180 200 చెప్పారంటే 50కి ఇచ్చారు. 4000 రూపీస్కి అయితే 4 వస్తాయి. ఒకటైతే 300 350కి అన్నారు. తర్వాత నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది ఇంకా 250 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా తీసుకున్నాను. యాక్చువల్గా మర్చిపోయాను చూపించడం వీడియోలో. సో ఇదనమాట. ఇది మమ్మీ కోసం బయట ఏమన్నా ఎండబెడతారు కదా పప్పు అలా ఏమన్నా,
ఏదైనా దానికోసం తీసుకున్నాను. ఇది యాక్చువల్గా పెద్ద సైజ్ అనమాట. చిన్నవి కూడా సెట్ ఆఫ్ 3 ఉన్నాయి. బట్ ఇది 300 చెప్పింది. లాస్ట్కి 200కి ఇచ్చారు. ఇంకా అసలు తగ్గిలేదు. ఇంకా బయట వీళ్ళతో ఎక్కువ బార్గెన్ ఎందుకులే, ఇంకా సరే 50 రూపీస్ అట్లా బార్గెన్ ఎందుకు, ఇచ్చేది దానిలో వాళ్ళు కష్టపడి చేస్తారు కదా అని ఇచ్చేసాను అనమాట. 25 రూపీస్ చెప్పారు, 50 రూపీస్కి తీసుకున్నాను. ఈ బాక్స్ అనమాట, ఇది పెద్ద బాక్స్. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది పెద్దది, మీడియంది, చిన్నది కూడా ఉంది. ఇది 350 అలా చెప్పారండి. లాస్ట్కి ఇది 180కి ఎంతో ఇచ్చారు. 150కి కూడా ఇమ్మని చెప్పాను, ఇవ్వలేదు. మొత్తం ఇది అల్లింది అనుకుంటా, మ్యాట్ లాగా అల్లి దీనికి ఈ దాన్ని చుట్టూ పెట్టేసి లోపల క్లాత్ ఉందన్నమాట. సో ఓకే, నైస్, ఏదైనా పెట్టుకోవచ్చు అనేసి తీసుకున్నాను. క్యూట్గా ఉందనేసి అనమాట తీసుకుంది. ఇవి తీసుకున్నాను, ఇది మర్చిపోయాను అనేసి పెడుతున్నాను. అలాగే నేను ఇందాక ఫోన్ది అని చెప్పాను కదా, ఇదనమాట జైల్ స్టోర్లో 100 రూపీస్కి తీసుకున్నాను. ఫోన్ మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. ఈసారి నేను లాస్ట్ ఇంకా ఫైనల్, అంటే ఇది ఫైనల్ అనమాట. ఫైనల్గా తీసుకున్న ఎగ్జిబిషన్లో తీసుకున్న ఇవి అనమాట. మోస్ట్లీ నేను డ్రెస్సెసే పిక్ చేశాను. మా సిస్టర్స్కి అయినా మేమైనా డ్రెస్సెసే తీసుకున్నాము. ప్లస్ ఈ జైపూరి బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇది అనమాట నేను తీసుకున్న ఎగ్జిబిషన్లో అంతా. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆల్సో ఈ వీడియో ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేయండి. ఇంకొకటి, చికెన్ కర్రీ స్టాల్ వాళ్ళు ఏం చెప్పారంటే రంజాన్కి టోలీ చౌకీలో ఉంటుందంట, శాంతానగర్ ఏదో ప్లేస్ చెప్పారు. అక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుందంట, వాళ్ళది ఇప్పుడు స్టాల్స్ పెడతారంట. ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయిపోతే మాత్రం అక్కడికి వెళ్ళి కంపల్సరీ షాప్ చేసుకోవచ్చు. అది అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్, బాయ్.